హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. మళ్ళీ ఒక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీని చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నా స్టోరీ నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే క్రొత్త వారు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక డైరెక్ట్ స్టోరీలకు అయితే వెళ్ళిపోదాం. సార్ ఆగండి, ఎవరు మీరంతా అని స్టేషన్లోకి వస్తున్న వారందరినీ ఆపాడు కానిస్టేబుల్. ఎస్ఐ గారిని కలవాలండి, కంప్లైంట్ ఇవ్వాలి. కానిస్టేబుల్, ఏంటి అక్కడ, ఎవరు వాళ్ళంతా అంటూ లోపటి నుంచి సిఐ అడిగాడు. ఏమో సార్, మిమ్మల్ని కలవాలట, ఏదో కంప్లైంట్ ఇవ్వాలట. సరే లోపలికి పంపించు. చెప్పండి, ఎవరు మీరంతా? చూడ్డానికి స్టూడెంట్స్లా ఉన్నారు, ఒకేసారి ఇంతమంది వచ్చారు, ఏమైంది? అవును సార్, మేము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఏం కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు? కాలేజీలో ఏమైనా గొడవలా? ఎందుకు అందరూ అంత కంగారుగా కనిపిస్తున్నారు? సార్, మేమంతా కలిసి సిటీకి 300 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియాకి 1 వీక్ టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళాం సార్. కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారా అని అడిగాడు సిఐ. లేదు సార్, మేమంతా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ అయిపోయాయని సరదాగా వెళ్ళాం సార్. అక్కడ వాటర్ ఫాల్స్ అవి చూడడానికి చాలా బాగుంటాయని, అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిసి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని వెళ్ళాం సార్. అక్కడ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని తిరిగి రావడానికి బయలుదేరాము. అక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్ సౌండ్ వినపడింది. ఇంకొంచెం దూరం వచ్చాక అక్కడి నుండి కొంచెం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద కొండల్లోంచి వాటర్ పడుతూ కింద పెద్ద సెలయేరు పారుతూ ఉంది. అక్కడ చాలా ఫొటోస్ తీసుకొని 1 అవర్ టైం స్పెండ్ చేశాం. తిరిగి బస్ కోసం స్టార్ట్ అయ్యాం. కాసేపు నడిచిన తర్వాత బస్సు దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూస్తే మాతో పాటు వచ్చిన ఓ 4 ఫ్రెండ్స్ కనిపించలేదు. అక్కడ అంతా చూశాము, వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఆ ప్లేస్ అంతా కన్ఫ్యూజన్గా ఉండటంతో మాలో ఎవరికీ ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన దారి కనిపించలేదు. కాసేపు ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చొని ఆలోచిస్తుండగా ఓ 10 మంది కలిసి అడవి లోపలికి చాలా అలవాటు ఉన్నట్టుగా వెళ్తున్నారు. వాళ్ళని ఆపి, ఎవరు మీరు, చాలా అలవాటు ఉన్నట్టుగా లోపలికి వెళ్తున్నారు అని అడిగాము. మేము ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఉంటాము. మేము కట్టెలు కొట్టి మా గ్రామానికి తీసుకెళ్లి వాటితో చిన్న చిన్న వస్తువులు చేసుకొని బ్రతుకుతాం అని చెప్పారు. వాళ్లకు మేము తీయించుకున్న పిక్స్ చూపించి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి దారి తెలుసా అని అడిగాం. అక్కడ మీకేం పని, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగారు. ఇందాక వచ్చే దారిలో దాని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ మా స్నేహితులు ఉండిపోయారు. మళ్ళీ వెళ్ళడానికి దారి తెలియక ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళడానికి ప్రవేశం లేదు. అంతేకాదు, ఈ చుట్టుప్రక్కల ఏదో దుష్టశక్తి ఉందని, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి ప్రాణాలతో ఎవరు రారు అని ఇక్కడి ప్రజల నమ్మకం. మీరు తిరిగి వచ్చారు, సంతోషించండి, ఇక వాళ్ళపై ఆశ వదులుకోండి అని అన్నారు. అయినా సరే వాళ్ళను బ్రతిమాలి అక్కడికి దారి చూపించమని అడిగితే, దారి అయితే చూపిస్తాం, లోపలికి మాత్రం రాము అని అన్నారు. సరే అని మళ్ళీ రావడానికి దారి గుర్తు ఉండేలా చెట్టు కొమ్మలకు మా దగ్గర ఉన్న బట్టలను కట్టుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకొని కొంతమందిని ఆ బస్సు దగ్గర ఉండమని చెప్పి మేము 5గురం వాళ్ళతో బయలుదేరాం. వాళ్ళు మాకు దారి చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ అంతా వెతికాం. వాళ్ళు 4 ఎక్కడా కనిపించలేదు. అప్పటికే సాయంత్రం అవడంతో అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రకృతి ఇప్పుడు భయపడుతున్నట్లు అనిపించింది. మా 5గురికి వెన్నులో వణుకు మొదలైంది. అడుగు ముందుకు పడలేదు. క్రమంగా వెలుగు తగ్గుతుంది. ఇంకా అక్కడ ఉండలేకపోయాము. మా ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని వెంటనే వచ్చిన దారిలో మార్క్స్ ఆధారంగా బస్సును చేరుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరిపోయాము. అక్కడ వాళ్ళు అలా చెప్పినప్పటి నుంచి మా ఫ్రెండ్స్కి ఏమైందో అని భయం వేస్తుంది. సార్, వాళ్ళని ఎలా అయినా కాపాడండి సార్, మీరే వాళ్ళను క్షేమంగా తీసుకురావాలి సార్ అంటూ సిఐని బ్రతిమలాడారు. సరే మీరు కంగారు పడకండి, ముందు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఆల్రెడీ చెప్పాం సార్, వస్తున్నారు. సరే, ఈలోపు వాళ్ళ పేర్లు వివరాలు అన్నీ చెప్పండి, ఫొటోస్ కూడా ఇవ్వండి. అలాగే సార్. చెప్పండి అమ్మా, మిస్ అయిన వాళ్ళ పేర్లు ఏంటిదో? మురళి, అను, అక్షిత, అంకిత్. అంతలో వాళ్ళ పేరెంట్స్ కంగారుగా స్టేషన్కి చేరుకున్నారు. విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ధైర్యం చెప్పి స్టూడెంట్స్ని పేరెంట్స్ని అక్కడి నుండి పంపించేశారు. ఇక అడవిలో అంకిత్, చెప్పు అక్షిత, చాలా భయంగా ఉందిరా. అవును అంకిత్, నాకు కూడా అలాగే ఉంది. ఏరా మురళి, నువ్వేం మాట్లాడవే, నీకు భయంగా లేదా? ఎందుకు లేదు అను, నేను మనిషినే కదా. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవడం లేదు, అంతే కదా అంకిత్. ఏది ఏమైనా మనం ఈ రాత్రి ఇక్కడ గడపక తప్పదు.
భయంగా ఉన్నా ఆహ్లాదంగా ఉన్నా ఇప్పుడు ఇక్కడే ఉండటం తప్ప మనం ఏమీ చేయలేం. భయపడుతూ ఉంటే మన ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతాయి. ఆ వెలుగు ఉండగా తినడానికి ఏదైనా ఉందేమో చూడాలి. కొంచెం మంట వేసుకుంటే మనకు వెలుగు ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే ఈ పనులు సాగవు. ముందు బ్యాగులో ఏమున్నాయో చూడండి. అలా కాసేపటికి కొన్ని పుల్లలను తెచ్చి మంట వేస్తారు. ప్రస్తుతానికి అందరి దగ్గర బిస్కెట్స్ ఉండడంతో అవి తిని వాటర్ తాగి భయంగా కూర్చొని ఉంటారు. అంతలో వాళ్ళ ముందు నుండి ఏదో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనుకి. గట్టిగా అరుస్తుంది. ఏమైంది అను? ఎందుకు అలా అరిచావు? అక్షిత, ఇక్కడ ఏదో ఉంది, ఇప్పుడే ఇలా వెళ్ళింది. ఏం లేదను, కంగారు పడకు, మేమంతా ఇక్కడే ఉన్నాంగా. ఏమన్నా వెళ్తే మాకు కూడా కనిపిస్తుంది కదా. అంతా నీ భ్రమ, ఏమీ లేదు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుకి మాత్రం ఇంకా భయంగానే ఉంది. కానీ చెప్తే వాళ్ళు కూడా భయపడతారని ఇంకేం మాట్లాడలేదు. అలా మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ముందుగా అనుకి పీడకల వచ్చి లేస్తుంది. ఉల్లంతా చెమటలు పట్టి ఉంటాయి. భయపడి గట్టిగా అరుస్తుంది. అక్షిత, అంకిత్ ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందను అలా అరుస్తున్నావు? అను కూర్చొని ఏదో కలవరిస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. అక్షిత అనుని కుదిపి స్పృహలోకి తీసుకువచ్చి వాటర్ ఇస్తుంది. ఏం లేదు, ఏదో కల వచ్చింది, కూల్ డౌన్ అను. వాటర్ తాగి కొంచెం కుదుట పడుతుంది. అప్పుడు గుర్తుకు వస్తుంది వాళ్ళకి మురళి అక్కడ లేడు అని. చుట్టూ వెతుకుతారు. ఎక్కడ మురళి కనిపించలేదు. అక్కడ కొంచెం దూరంలో మురళి జర్కిన్ పడి ఉండటం గమనించి అక్కడికి వెళ్తారు. దానిపై పెద్ద పెద్ద చేతుల్లా ఉన్న రక్తపు మరకలు కనిపించాయి. వాటిని చూసి అను, అక్షిత ఇద్దరు ఒకేసారి గట్టిగా అరుస్తారు. అంకిత్ ఆ జర్కిన్ని చేతిలోకి తీసుకొని చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడే పాదాల గుర్తులు కనిపించడంతో వాటిని చూస్తూ వాటి వెంట ముగ్గురు భయంగా అడుగు వేసుకుంటూ వెళ్తారు. ముందు అంకిత్ వెళ్తున్నాడు. ఆ వెనక అక్షిత, అను నెమ్మదిగా వెళ్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే వెనకాల నుండి అను భుజంపై ఎవరో చేయి వేసినట్టుగా అనిపించి అక్కడే ఒక నిమిషం ఆగిపోయి పక్కకు చూసింది. అప్పుడప్పుడే ఉదయిస్తున్న భానుడి లేత కిరణాలు వెనక నుండి పడడంతో తన వెనక ఎవరో ఉన్నట్టు నీడను చూసి వెంటనే కళ్ళు గట్టిగా మూసుకొని గట్టిగా అరుస్తుంది. అప్పటికే భయంతో ఉన్న అంకిత్, అక్షిత కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తారు. భానుడి వెలుగు కళ్ళకు కొట్టడంతో అను వెనక ఎవరు ఉన్నది సరిగ్గా కనపడక వెంటనే పరిగెత్తుకుంటూ అను దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకొని, ఒరే మురళి, ఎక్కడికి వెళ్ళావురా? ఇందాకటి నుంచి నీకు ఏమైందో అని తెగ భయపడుతున్నాము. ఏమిటి నీ జర్కిన్ నిండా ఈ రక్తపు మరకలు? ఏం జరిగిందిరా? ఆ మాటలు విన్న అను నెమ్మదిగా కళ్ళు తెరిచి మురళిని చూసి కాస్త ఊపిరి పీల్చుకొని, ఎందుకురా అంత సడన్గా వెనక నుండి చేయి వేశావు? నోటితో పిలిచి ఉండొచ్చు గదా. ఏమో నాకేం తెలుసు. ముగ్గురు సైలెంట్గా నెమ్మదిగా వెళ్తుంటే ఏం జరిగిందో అని గట్టిగా అరవకుండా ఉంటే మంచిదేమో అని నెమ్మదిగా పిలిచి అడుగుదామని చేయి వేశాను. అదంతా సరే కానీ ముందు ఈ బ్లడ్ ఏమిటి అది చెప్పు ముందు. బ్లడ్డా? ఎక్కడా? ఇదిగో నీ జర్కిన్ మీద. అది బ్లడ్ ఏంట్రా? టమాటో సాస్ కదా. ఏంటి సాసా? సాసే. బ్యాగులో అంతా వణికిపోయిందని కడుక్కోవడానికి వెళ్ళాను. దీనికి అంటుకుంది అనుకోలేదు. మరి చేతి గుర్తులు? చేతి గుర్తులేంటి? అది కూడా నువ్వే చెప్పాలి. ఓ అదా, గుర్తుకు వచ్చింది. ఇందాక లేస్తున్నప్పుడు కాలు స్లిప్ అయ్యి బోర్లపడ్డాను. బహుశా అప్పుడే అంటుకొని ఉంటాయి. హమ్మయ్య, మొత్తానికి కాసేపు టెన్షన్ పెట్టేశావు కదరా మురళి. నీకేమైందా అని టెన్షన్ పడ్డాము. నీకేం కాలేదు కదా, అది చాలు. పదండి తొందరగా, ఇక్కడి నుండి బయటపడే మార్గం చూద్దాం. ముందైతే కాస్త ఫ్రెష్ అవుదాం. ఎలాగో దగ్గరలోనే వాటర్ ఉన్నాయి కదా. ఈ అమ్మాయిలకు ఎంతసేపు మేకప్ మీద ఉంటుంది ధ్యాస. ఏడ్చారు. మేకప్ గురించి కాదు, మళ్ళీ వెళ్లే దారిలో వాటర్ లేకపోతే అప్పుడు ఆకలి వేసినా ఏమి తినలేం. అందుకే ఇక్కడే ఫ్రెష్ అయి వెళ్దాం అంటున్నాం. సరే పదండి. అలా వాటర్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. వెళ్తున్నప్పుడు అనుకి ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి వెనక్కి చూసింది. కానీ ఎవరూ కనిపించలేదు. అయినా అనుకి అలాగే అనిపించడంతో వెనక్కి చూసుకుంటూ వస్తుంటే, ఏమిటి అను అలా ఉన్నావు? అంకిత్, నాకు ఎందుకో మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారేమో అనిపిస్తుందిరా. అదేం ఉండదను, ఈరోజు లేవడమే భయపడుతూ లేచావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. అంతే, పద. అంతే అంటావా అంకిత్? అంతే. అలా ఫ్రెష్ అయినంతసేపు కూడా వాళ్ళని ఎవరో వాచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అక్షిత ఇంకా అను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న చున్నీలను కలిపి రూమ్లా చేశారు. ముందు అను వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి రాగానే ఏదో భయంకరమైన రూపం ఫాస్ట్గా తన కళ్ళ ముందు నుంచి వెళ్ళినట్టు అనిపించింది. గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. అక్షిత, మురళి ఇంకా అంకిత్ వచ్చి అనుని అలా చూసి కంగారు పడ్డారు. అంకిత్, మురళి, అను చాలా భయపడిపోయింది. మనం ఇక్కడి నుండి వీలైనంత తొందరగా బయటపడాలి,
లేకపోతే చాలా ప్రాబ్లమ్స్లో పడతాం. సరే ముందు వాటర్ తీసుకురా మురళి. అను అను లే అను అంటూ నీళ్లు చల్లి లేపారు. కంగారుగా లేచి ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తే మీరు వినలేదు. ఇప్పుడు ఏమైందాను? ఇక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు. నేను లోపల డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంటే నా మొహం మీద నుంచి ఒక భయంకరమైన రూపం గాల్లోంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. క్షణంలో మళ్ళీ కనబడలేదు. సరేలే పద ముందు ఇక్కడుండి వెళ్దాం. ఇప్పటికైనా నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది. సరే అను, మనం ఇక్కడ ఉండటానికి ఏమీ రాలేదు కదా. ఈరోజు ఎలా అయినా మనం ఇక్కడ నుండి బయటపడతాం. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా కాస్త ఓపిక తెచ్చుకొని బయటికి వస్తే ఇక్కడ చుట్టూ తినడానికి ఏముందో చూసి కాస్త తినేసి ఎటు వెళ్ళాలో చూద్దాం అని అక్కడ చుట్టూ కమలాలు అరటి పండ్లు ఉండటంతో అవి తినేసి ఏవో ప్లాన్స్ వేసుకొని ఒకవైపుకు లగేజ్తో పాటు బయలుదేరారు. ఎంత దూరం నడిచినా అడవి తప్ప మరేం కనిపించలేదు. ఇక సాయంత్రం కావచ్చింది. మరో కటిక చీకటిని అక్కడ గడిపే పరిస్థితి వచ్చింది. కొంచెం వెలుగు ఉండగానే కొన్ని పుల్లలు పండ్లు తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ లగేజ్ అంతా వెతికితే లక్కీగా వాళ్ళ టూర్ కోసం తెచ్చుకున్న ఒక టెంట్ దొరికింది. పోనీలే ఈరోజు కాస్త సేఫ్గా పడుకోవచ్చు అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. పండ్లు ఏవో తినేసి అందరూ టెంటు లోపలికి వెళ్ళారు. కాసేపటికి భయంగా పడుకున్నారు. ఒక్కొక్కరు అలా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి అనుకి బయట ఏదో అలికిడి వినిపించడంతో బయటికి వచ్చింది. అక్కడ చాలా సౌండ్లు వినిపిస్తున్నాయి. అనుకి భయంగా అనిపించిన ధైర్యం చేసి కొంచెం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో వింత ఆకారాలు మంటబెట్టి ఏదో కాలుస్తూ అది ఇంకా కాలకుండానే అన్ని వైపులా పీక్కు తింటూ కనిపించారు. అనుకి చాలా భయం వేసింది. అంతలోనే ఆ వింత ఆకారాలు అనువైపు వస్తూ కనిపించాయి. అనుకి ఏం జరుగుతుందో తెలియటం లేదు. చాలా భయంకరమైన రూపాలు అనుకి ఇంకా దగ్గరగా వచ్చేస్తున్నాయి. అనుకి అరవడానికి గొంతు పెగలడం లేదు. గొంతు అంతా పూడుకుపోయింది. ఆ ఆకారాలు అనుకి ఇంకా దగ్గరగా వచ్చాయి. అను ఎంత ప్రయత్నం చేసినా తన కాలు కదలలేదు. నోట్లో మాట రావడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తెల్లవారింది. అక్కడ మురళి, అంకిత్, అక్షిత అను కోసం అంత వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకు అను చెప్పులు కట్టేసి ఉన్నాయి. మరికొంత దూరంలో అను చున్ని కట్టేసి ఉంది. అవన్నీ చూసిన మిగతా వాళ్ళ పై ప్రాణాలు పైకే పోయాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్లకు భయంగానే ఉంది. ఏం చూడాల్సి వస్తుందో అని అలా భయపడుతూనే ముందుకు వెళ్లారు. అక్కడ సగం చెయ్యి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ముగ్గురు బెదిరిపోయారు. అక్షిత పరిస్థితి అయితే మరీ దారుణం. అక్షిత భయపడకు, ఇది మన అనుది అయి ఉండదు, నువ్వు భయపడకు అంటూ మరికాస్త దగ్గరికి వెళ్లారు. ఆ చేతును చూసి అందరూ షాక్ అయ్యారు. వేలాడుతున్న చేతి నుంచి రక్తపు చుక్కలు కారుతూ ఉన్నాయి. ఆ చేతికి ఉన్న బ్రాస్లెట్ చూసి చాలా కంగారు పడ్డారు. ఆ బ్రాస్లెట్ అంటే అనుకి ప్రాణం. అను 10th క్లాసులో బర్త్డేకు వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చేతి నుంచి దాన్ని తీయలేదు. ఒకసారి కాలేజీలో పోయింది అనుకుని ఎంతగా ఏడ్చిందో గుర్తుకు వచ్చి అక్షిత కూడా అంతే ఏడ్చింది. అంకిత్ అక్షితను ఊరుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా అక్షిత ఊరుకోలేదు. ఇంతలో మురళి మాట్లాడుతూ అను ఎంతగానో చెప్పింది మనల్ని ఏదో ఫాలో అవుతుందని, మనమే పట్టించుకోలేదు. తన ముందు నుంచి ఏదో వెళ్ళింది అని కూడా చెప్పింది. కానీ మనకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఎంత ప్రయత్నించి ఎంత నడిచినా గానీ అడవి తప్ప బయటికి వెళ్లే మార్గం కనిపించలేదు. ఇప్పుడు మన అనుకి ఇలా జరిగింది. నిజంగా అను చాలా పిచ్చిది. అంకిత్ పాపం ఎన్నిసార్లు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా పట్టించుకున్నట్లు ప్రవర్తించాను. మురళి మాటలను ఎంతో శ్రద్ధగా ఇంకా ఎంతో ఆశ్చర్యంగా వింటున్నారు అంకిత్, అక్షితలు. అవును అంకిత్, మనం నలుగురం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కదా. నేను 10th క్లాసులో ఉన్నప్పుడే నాకు ప్రపోజ్ చేసింది. నేను ఏమీ సమాధానం చెప్పలేదు. అయినా తను తన అభిప్రాయం మార్చుకోలేదు. మళ్ళీ ఇంటర్ 2nd ఇయర్లో చెప్పింది. అప్పుడు కూడా తనకు నేను ఏమీ సమాధానం ఇవ్వలేదు. అయినా తనకు నా మీద ప్రేమ తగ్గలేదు. తర్వాత తన ప్రేమను నాకు ఎప్పుడు చెప్పకపోయినా తన చేతులతో నాపై ప్రేమను చూపించేది. అయినా ఏం మాట్లాడలేకపోయాను. అంకిత్, అక్షితలు ఆశ్చర్యంగా మురళి మాటలు వింటున్నారు. మరి అంతగా ప్రేమించిన అనుని నువ్వు ఎందుకు ప్రేమించడం లేదు మురళి? అందులోనూ 7 years నుంచి అది నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కనీసం నువ్వు దానికి సమాధానం కూడా ఇవ్వకుండా ఎందుకు అలా మౌనంగా ఉండిపోయావు? దాని ప్రేమను ఎందుకు అలా చులకన చేసి చూశావు? దానిని ఎందుకు బాధ పెట్టావు? ఎవరు చెప్పారు అక్షిత నేను అనుని ప్రేమించడం లేదని? నేను కూడా అనుని చిన్నతనం నుంచే ప్రేమిస్తున్నా. మళ్ళీ ఏంట్రా? మరి నువ్వు కూడా అనుని అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదు? నాకు వెనక ముందు ఎవరు లేరు, నేనొక అనాథని. అలాంటిది తనను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పను? మురళి,
నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాంటి మాటలు మాట్లాడొద్దని. నువ్వు మా అన్నయ్యవిరా. మా అమ్మా నాన్నలు నీకు కూడా అమ్మా నాన్నలే. అంటే ఇన్నాళ్ళు మేము కూడా మోసపోయామన్నమాట. మేము నిన్ను మావాడు అనుకొని చనిపోయిన మా అన్నయ్యను నీలో చూసుకుంటూ మా అబ్బాయికి ఏమీ కాలేదు మాతోనే ఉన్నాడు అనుకుంటున్న మా అమ్మా నాన్నలను నన్ను నువ్వు నీ వాళ్ళుగా భావించడం లేదన్నమాట. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు మాట్లాడక అక్షిత. మీరు నాకు ఆ దేవుడు నా కోసం పంపిన కుటుంబం. మీరు లేకుంటే ఈరోజు నేను ఏమైపోయేవాడినో ఆలోచిస్తేనే భయంగా ఉంది. మరి ఎందుకు చెప్పలేదురా? అంకిత్, నాకు ఈ విషయం దాచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు ఎవరూ లేరు. పైగా ఇంకా చదువుకుంటున్నాం. అలాంటప్పుడు నేను తనని ప్రేమిస్తే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోరు. అందులోనూ పేరెంట్స్కి అను అంటే ప్రాణం. అలాంటిది అనుని నాలాంటి అనాథకిచ్చి పెళ్లి చేయడం అంటే అస్సలు ఒప్పుకోరు. అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అంతలోనే మొన్న మనం టూర్కి స్టార్ట్ అయిన తర్వాత అను పేరెంట్స్కి మా ప్రేమ విషయం చెప్పానని, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని, ఇక నువ్వే నీ నిర్ణయాన్ని చెప్పాలని అంటూ ఒక్కసారిగా బాంబు పేల్చింది. నిజంగా ఆ క్షణం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. అప్పుడే నా అంగీకారం చెప్దాం అనుకున్నా. కానీ మళ్ళీ కానేంట్రా. ఎలాగో ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది. ఇక మంచి జాబ్ తెచ్చుకొని జీవితంలో నేను పైకి వస్తాను అన్న నమ్మకం ఇచ్చి తనకు నా ప్రేమను తెలిపి నా మీద వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించి అప్పుడు నిజం చెప్పి అనుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ అంతలోనే ఇలా జరిగింది అంటూ బోరున ఏడ్చాడు. అంకిత్, అక్షితలు ఇద్దరూ మురళిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఓదార్చే ప్రయత్నం చేశారు. అలా ఎంతసేపు ఏడ్చారో వాళ్ళకే తెలియదు. అయ్యయ్యో, మనమేంటి ఇలా చేస్తున్నాం? ఒకవేళ అను ఇక్కడ ఎక్కడైనా ప్రమాదంలో ఉందేమో. మనం తన గురించి వెతకకుండా ఇలాగే కూర్చుంటే మన చేతులతో మనమే తనకు అపాయం కలిగించే వాళ్ళం అవుతాం. ఇప్పటి వరకు ఏదో జరిగింది. ముందుకు పదండి, చుట్టుపక్కల అంతా చూద్దాం. నిజమే అక్షిత, నువ్వు చెప్పే వరకు మా ఇద్దరికి ఐడియా కూడా రాలేదు. పదండి. అలా చుట్టుపక్కల అంతా ఎంత గాలించినా అను గురించి మరింకే ఆధారం దొరకలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. అంతలోనే చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉండి అందరి మొహాల్లో ఒక్కసారిగా ఏదో తెలియని దుఃఖం తొంగి చూసింది. ఇక చేసేదేమీ లేక ఉన్న చోటనే కూలబడిపోయారు ముగ్గురు. అలా ఆలోచిస్తూనే అక్షిత కళ్ళు తిరిగి పడిపోయింది. సమయానికి దగ్గర నీళ్లు లేకపోవడంతో మురళి నీళ్ల కోసం కొంచెం పక్కకు వెళ్ళాడు. అక్కడ వాటర్ తీసుకొని వెనక్కి వస్తుండగా మురళి ముందు నుంచి ఏదో వెళ్ళినట్లు అనిపించింది. ఎవరు ఎవరు అంటూ ఎంత అరిచినా ఫలితం లేకుండా పోయింది. అంతలోనే మళ్ళీ ఎవరో తన గొంతును గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. ఊపిరాడకుండా చేసి గట్టిగా నొక్కినట్టుగా ఉంది. కానీ ఆ చీకట్లో ఎవరో తెలియలేదు. ఏం చెయ్యాలో తెలియక ఓపిక అంతా కూడగట్టుకుని గట్టిగా అరిచాడు. అప్పటికే బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ కనిపించడంతో అంకిత్ అక్షితను లేపాడు. అక్షితకు చాలా నీరసంగా ఉండటంతో అలాగే పడుకొని ఉంది. సరిగ్గా అప్పుడే మురళి గట్టిగా అరవడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి అటువైపుగా వెళ్లారు. అక్కడ మురళి కంగారుగా అరుస్తూ కనిపించడంతో దగ్గరకు వెళ్లి మురళిని పట్టుకునేసరికి మురళి స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి తనపై నీళ్లు పడడంతో మెలకువ వచ్చి మురళి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. అంకిత్, మనం ఇంకా ఇక్కడే ఉంటే మనలో మరొకరికి కూడా ఏదైనా జరగచ్చు. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అక్షిత, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఈ చీకట్లో ఎలా వెళ్దాం? మన మొబైల్స్ కూడా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయాయి కదా. ఇక ఎలా వెళ్దాం? తప్పదు, ఎలా అయినా ఇక్కడి నుండి బయటపడాలి. కానీ మన అను అంటూ ఏడ్చాడు మురళి. కాసేపటికి ఇంకా బయలుదేరక తప్పదు. ఇప్పటికే నా అనుని దూరం చేసుకున్నా. ఇక ఇప్పుడు మీ ఇద్దరిని కూడా దూరం చేసుకోలేను. పదండి, ముందు మనతో ఉన్న బ్యాగులో ఏమన్నా టార్చ్ లైట్ ఉందేమో చూద్దాం. సరే పదండి అంటూ వెళ్ళారు. అన్ని చెక్ చేసినా ఏం దొరకలేదు. ఇంకొక బ్యాగ్ మిగిలిపోయింది. అక్షిత, ఈ బ్యాగులో కూడా చూడు. సరే అంకిత్. హే, గుడ్ లక్. ఇందులో ఒక టార్చ్ లైట్ ఉంది. సరే, మార్నింగ్ నుంచి మనం ఏం తినలేదు. ఈ బ్యాగ్లో నాకు బిస్కెట్స్ దొరికాయి. ఇవి తినేసి స్టార్ట్ అవుదాం అనేటప్పటికి దూరం నుండి ఏడుపు వినిపించింది. ముగ్గురికి దడ మొదలైంది. ఒకరి చేతులు ఒకరి గట్టిగా పట్టుకున్నారు. బ్యాగ్స్ అన్ని తగిలించుకున్నారు. రాను రాను సౌండ్స్ ఇంకా దగ్గరగా వినిపిస్తున్నాయి. టార్చ్ లైట్ తీసుకొని పరుగు మొదలు పెట్టారు. ఎవరో వీళ్ళని ఇంకా స్పీడ్గా తరమడానికి వస్తున్నట్లు సౌండ్స్ అవుతున్నాయి. టార్చ్ లైట్ని వెనక్కి వేసి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ముందుకు వెళ్తున్నారు. రాత్రి కావడంతో ఆకుల మీద ఎవరో తరుముతున్న శబ్దం ఇంకా భయంకరంగా అనిపించింది. చాలాసేపు అలా వెంబడించిన తర్వాత సౌండ్స్ ఆగిపోయాయి. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశారు. వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది. కానీ అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. లైట్ను ఆ పక్కకు తిప్పగానే ఏదో మసకగా కనిపించి మాయమైనట్లు అనిపించింది. వెంటనే లైట్ ఆరిపోయింది.
దెబ్బకు భయపడి అరుస్తూ మొదలుపెట్టిన పరుగు ఆగకుండా పరిగెత్తారు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెట్లు చాలా తక్కువగా ఉండటం వల్ల చంద్రుని వెలుగుతో పగటి పూటను తలపించేలా ఉంది. చుట్టూ ఏ అలికిడి లేకపోవడంతో ఇక్కడ కొంచెం సేఫ్గా ఉన్నాం అనుకొని కూర్చున్నారు. ముందు జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకున్న కొంచెం పుల్లలు తీసి వెలిగించారు. అలా భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. చాలాసేపటి తర్వాత బాగా అలిసిపోవడం వల్ల నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి మురళికి అను పిలుస్తున్నట్లుగా అనిపించి నిద్రలోంచి లేచి చుట్టూ చూస్తాడు. కొంచెం దూరంలో అను నిల్చొని మురళి మురళి నన్ను కాపాడు అంటూ అరుస్తున్నట్లుగా కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా అదే టైంకి నిద్రలేచిన అంకిత్ మురళిని అలా చూసి ఏం జరిగిందో అని వెళ్తాడు. అక్కడ ఎవరూ కనిపించరు. కానీ అప్పటిదాకా పరిగెడుతున్న మురళి ఒక్కసారిగా కింద పడిపోయి ఎవరో లాక్కొని వెళ్తున్నట్లు స్పీడ్గా వెళ్ళిపోతుండగా అంకిత్ మురళి అంటూ మురళి కాలును పట్టుకోగానే ఎవరో విసిరేసినట్టుగా వెళ్ళి దూరంగా పడతాడు అంకిత్. కానీ అక్కడ మురళిని లాక్కొని వెళ్ళేది ఎవరో ఏమో కనిపించడం లేదు. మురళి చెయ్యి మాత్రమే పైకి లేపి ఉండటం మాత్రమే కనిపిస్తోంది. చూడ్డానికి ఏదో గాల్లో దూసుకెళ్తున్నట్లుగా నేల మీద వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కానీ పట్టుకొని లాక్కెళ్లేది ఎవరో కంటికి మాత్రం కనిపించడం లేదు. లేవడానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయాడు. చూస్తుండగానే మురళి కనుమరుగవుతాడు. అంకిత్ లేవలేక అక్కడే పడి ఉండిపోతాడు. మురళి అంకిత్ ఇద్దరు కనిపించకపోవడంతో అక్షితకు కంగారు మొదలైంది. ఏం జరిగిందో తెలియక టెన్షన్లో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. రాత్రి జరిగినదంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. వెన్నులో వణుకు మొదలైంది. అక్షిత ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడుతున్నాయి. మైండ్లో ఒక మంచి ఆలోచన కూడా లేదు. అసలు నిన్న మమ్మల్ని తరిమింది ఎవరు? మధ్యలో ఎందుకు ఆగిపోయారు? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కనిపించకపోవడానికి కారణం కూడా అదేనా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ముందు అను, ఇప్పుడు మురళి, అంకిత్ ఇద్దరు ఒకేసారి కనిపించడం లేదు. మరి నన్ను ఎందుకు వదిలేశారు? అనుకి జరిగిందే వీళ్ళకు కూడా జరిగి ఉంటుందా? ఏమై ఉంటుంది? ఒకవేళ నేను వెతకడం ప్రారంభిస్తే అనును చూసిన పరిస్థితుల్లోనే చూడాల్సి వస్తుందేమో. అసలేం చెయ్యాలి? అలా ఆలోచిస్తూ ఉంటే అక్షిత ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. నిల్చున్న చోటులోనే కూలపడిపోయింది. కాసేపటికి కాస్త ధైర్యం తెచ్చుకొని ఇలానే ఉంటే ఎలా? ఏదో ఒక విధంగా అంకిత్ మురళిని వెతకాలి అంటూ లేచి చుట్టుప్రక్కల చూడడానికి వెళ్ళింది. మరొక వైపు ఆ అడవిలో అను, మురళి, అంకిత్ అక్షితల కోసం 2 రోజుల నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారికి ఎలాంటి జాడ దొరకలేదు. కనీసం 2 రోజుల్లో వారు కనిపించకుండా పోయిన వాటర్ ఫాల్స్ను కూడా చేరుకోలేకపోయారు. ఇక లాభం లేదని కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్స్ని రమ్మని వారితో కలిసి వెతకడానికి ప్రయత్నించిన వాళ్లకు దారి ఏమాత్రం గుర్తులేదు. ఆ తర్వాత ఆ 4 మిస్ అయినప్పుడు మీకు దారి చూపించిన వాళ్ళను కనుక్కుంటే ఏదైనా క్లూ దొరకచ్చు. సార్, ఇప్పుడు వాళ్ళను ఎలా కనిపెట్టేది? వాళ్ళందరూ తలో గ్రామానికి చెందినవారు. ఎక్కడని వెతుకుతాం? ఈ చుట్టుప్రక్కల ఓ 20 గ్రామాలు ఉంటాయి. అందరూ తలో గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో 4 గ్రామాలు తిరిగితే ఒక్కరైనా దొరుకుతారు కదా. వాళ్ళతో కలిసి అసలు మీ ఫ్రెండ్స్ మిస్ అయిన చోటుకి చేరితే అక్కడి నుంచి ఏదైనా క్లూ ఉందేమో చూసి వాళ్ళని కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. సరే సార్, అలాగే. వారి కోసం ఇప్పుడే వెతకడం మొదలు పెడదాం, పదండి. అలా చుట్టూ ఉన్న గ్రామాల్లోకి బయలుదేరారు. చెక్క పని చేసే ప్రతి వాళ్ళింటికి వెళ్ళి ఓ 4-5 రోజుల క్రితం అడవిలోకి వెళ్లారో లేదో అడుగుతూ వెళ్తున్నారు. అలా ఒక గ్రామానికి చేరుకోగానే అక్కడ చెక్క పని చేసే అతని ఇల్లు ఎక్కడో కనుక్కొని అక్కడికి చేరుకొని విషయం చెప్పి అడిగితే, ఆ రోజు అడవికి వెళ్ళిన మా వారు, ఆయనతో వెళ్ళిన వాళ్ళు కూడా ఆ రోజు నుంచి ఇంకా రాలేదు. ఏం జరిగిందో తెలియక మేము కంగారు పడుతున్నాం. ఎప్పుడు వెళ్ళినా ఇన్ని రోజులు ఎప్పుడూ లేరు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ఈసారి 4 రోజులు గడుస్తున్నా ఇంకా రాలేదు. అదే మాకు కూడా కంగారుగా ఉంది అని అంటారు. ఈ విషయం తెలుసుకున్న వారందరూ షాక్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక వారిని వెతకడం కోసం స్పెషల్ ఫోర్స్ మరియు అక్కడ అడవి అంతా తెలిసిన స్థానికులను రప్పించి వెతకాలని నిర్ణయించారు. ఇక అక్షిత అంకిత్ మరియు మురళి కోసం వెతకడానికి వెళ్ళింది. చుట్టూ ఎంత గాలించినా ఎక్కడ ఎవరూ కనిపించలేదు. అలా వెతుకుతూ చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి దూరంగా అంకిత్ పడి ఉండడం చూసి అక్కడికి వెళ్ళి అంకిత్ని ఎంత లేపినా లేవలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఎంత అరిచినా ఎవరికి వినిపించే ప్లేస్ కాదు. అలా వెళ్ళి నీళ్ల కోసం వెతికింది. ఒక చోట నీళ్లు కనిపించాయి. అవి తీసుకొచ్చి అంకిత్పై చల్లింది. కాసేపటికి మెలకు వచ్చిన అంకిత్ దాహం అంటూ ఉన్నాడు. కొన్ని నీళ్లు అంకిత్ నోట్లో పోసింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అంకిత్ మురళి మురళి అంటూ కంగారు పడుతూ అటు ఇటు చూస్తున్నాడు. అక్షితకు కంగారుగా అనిపించింది. కొంచెం సేపు అంకిత్ను కూల్ చేసి వాటర్ దగ్గరకు తీసుకెళ్లి ఫేస్ వాష్ చేయించి కూర్చోబెట్టింది.
కొంచెం స్థిమితపడిన తర్వాత అంకిత్ జరిగినదంతా చెప్పాడు. అక్షిత జరిగింది విని భయపడిపోయింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇది పూర్తిగా దయ్యాల పని అని నమ్మేశారు. అక్కడ ఉండాలంటే వణుకు పుడుతుంది. వెళ్ళాలి అంటే ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. ఏమి చేయలేని నిస్సహాయక స్థితి. అంకిత్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక పక్క ప్రాణ స్నేహితులకు ఏం జరిగిందో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదు. అలా మాట్లాడకు అక్షిత. అలా ఆలోచించడానికే భయంగా ఉంది. కానీ జరుగుతున్న పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది అంకిత్. వాళ్ళు ప్రాణాలతో ఉండటం జరగదు అనిపిస్తుంది. కానీ వదిలి వెళ్ళాలి అంటే మనసు రావడం లేదు. ఇలా ఆలోచించడానికే నా ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ చేతులతో మొహాన్ని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుండిపోయింది. ధైర్యం తెచ్చుకున్న అంకిత్, అక్షిత, ఇంకా మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. ఇప్పటికే మనలో ఇద్దరు లేరు. ఇప్పుడు నేను నిన్ను రిస్కులో పెట్టలేను. మనం ఇక పరిస్థితులకు ఎదురీది వాటిని అధిగమించి తీరాలి. అది కూడా సాధ్యపడేలా అస్సలు కనిపించడం లేదు. అసలు ఈ అడవికి మొదలు తుది ఏదో తెలియడం లేదు. అలాంటప్పుడు బయట పడతామని నాకు నమ్మకం కలగడం లేదు. నమ్మకం ఉంచు అక్షిత. బ్రతకడంపై ఆశ ఉంచు. మనం ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. ముందు మనం ఇక్కడి నుండి బయలుదేరదాం పద. అంకిత్, ఒక్క నిమిషం, కొంచెం వాటర్ పట్టుకొని వెళ్దాం. అలాగే అక్షిత, అలాగే. ఈ చుట్టుప్రక్కల తినడానికి ఏమున్నాయో చూసి తీసుకుందాం. అసలే 2 days నుంచి ఏం తినలేదేమో, చాలా నీరసంగా అనిపిస్తుంది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక నీకు ఎలా ఉందో ఊహించగలను అని చుట్టూ ఉన్న పండ్లు, కొన్ని నీళ్లు ఒక బ్యాగులో నింపుకొని బయలుదేరారు. అలా నడుస్తూనే ఉన్నారు. ఎంత నడిచినా కూడా అది బయటికి దారి అని అనిపించడం లేదు. అంతా గుబురు చెట్లు, పుట్టలతో నిండిపోయి ఉంది. నడిచే కొద్దీ బ్రతుకుపై ఆశ పోతుంది. రాత్రి అయితే ఎవరి ప్రాణాలపైకి వస్తుందా అని భయం పుడుతుంది. అలా కొంచెం దూరం నడిచిన తర్వాత అంకిత్కు వాటర్ సౌండ్ దగ్గరగా వినిపిస్తుంది. కాస్త ఆశ చిగురించింది. అక్షిత, ఆ సౌండ్ విన్నావా? ఏముంది అక్కడ? ఒకసారి క్లారిటీగా విను. వాటర్ సౌండ్ వినబడుతుంది కదా? అదే. ఎందుకో అదే మన జీవితాన్ని మారుస్తుంది అనిపిస్తుంది. ఏమిటి అంత నమ్మకం? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి నమ్మకమే జీవితం. ముందు అటుగా పద. అడుగులు వడివడిగా అటువైపు వేశారు. అక్షిత, ఇది ఇక్కడే కదా మనం మిస్ అయింది. ఇది ఆ వాటర్ ఫాల్సే కదా? అవును అంకిత్, నాకు అలాగే అనిపిస్తుంది. అమ్మయ్య, మనం మళ్ళీ ఇక్కడికి చేరుకున్నామంటే మనకు బయటికి వెళ్ళడానికి ఏదైనా దారి దొరకవచ్చు అని చుట్టూ చూశాడు. అంతలోనే అక్షిత గట్టిగా అంకిత్ అని అరిచింది. ఏమిటి అక్షిత, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? అక్కడ చూడు అంకిత్, ఇది మన మురళి షర్టు కదా? అవును అంకిత్, రాత్రి ఈ షర్టు వేసుకొని పడుకున్నాడు మురళి. అవును అక్షిత, కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అక్కడెక్కడో మిస్ అయిన షర్టు ఇక్కడికి ఎలా? అదెలా సాధ్యం? మనకి ఇలా ఇక్కడికి రావడానికి ఇంచుమించుగా 1 రోజు పట్టింది. అందులోనూ రాత్రి మురళి వెళ్ళింది ఇంకొక వైపు. కానీ ఇక్కడికి ఎలా? అంతలోనే అక్షిత ఇంకా ముందుకు వెళ్ళింది. అంకిత్, ఇక్కడ చూడు అంటూ పిలిచేసరికి అంకిత్ కూడా వెళ్ళాడు. అక్కడ మురళి వాచ్ పడి ఉంది. అక్షిత ఇవన్నీ చూసి వెనక్కి నడుస్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి అక్కడ ఉన్న లోయలోకి పడబోయింది. అంతలోనే అంకిత్ వచ్చి పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇద్దరు ఆ లోయలోకి తొంగి చూసి షాక్ అయ్యారు. ఆ లోయలో ఒక రకమైన విచిత్ర వేషధారణతో మనిషి ఆకారంలోనే ఉన్న వారిని చూసి భయపడ్డారు. అది చూసి వెంటనే అరవబోతున్న అక్షిత నోరు మూసి అరవకుండా ఆపాడు. అలా కాసేపు నెమ్మదిగా వారిని గమనించడం స్టార్ట్ చేశాడు. అక్కడ వాళ్ళు మనిషిని పడేయడానికి, అందులో పడిన తర్వాత తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉచ్చును ఏర్పాటు చేశారు. ఒకవేళ మనిషి అయినా మృగమైనా అందులో పడిన తర్వాత తిరిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బ్లేడ్లు దగ్గరికి ముడుచుకుపోయి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి. అది అంత ఏర్పాటైన తర్వాత ఒకసారి అందులో మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను పెట్టి దాన్ని కదిపి పరీక్షించి చూశారు. అది అంతా చూసి భయపడిన అంకిత్, అక్షితలు మళ్ళీ వాళ్ళను ఎక్కడ చూస్తారో అనే భయంతో అక్కడి నుంచి వెళ్ళి దాక్కుంటారు. కొంతసేపటికి అక్కడ ఎలాంటి శబ్దాలు వినిపించకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అనుకొని అంకిత్, అక్షిత అటువైపు వెళ్ళి చూశారు. అక్కడ ఎలాంటి ఉచ్చు వారికి కనిపించలేదు. వాళ్ళ కళ్ళతో చూశారు కాబట్టి ఉంది అనుకున్నారు తప్ప, లేకపోతే అక్కడ అలాంటి ఏర్పాటు ఉందని ఎవరికీ తెలియదు. అంతలా మార్చేశారు. ఒకవేళ అందులో పడితే మాత్రం ఇక తప్పించుకునే అవకాశమే లేదు. నిజంగా ఈ రోజు నువ్వు నన్ను పడుకోకుండా పట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి మన ఇద్దరిని పీస్ చేసుకొని తినేవారు ఆ దయ్యాలు. ఒకవేళ నేను అరిచింది వాళ్ళు విన్నా సరే మన పని అయిపోయేది. మనం ఇక్కడి నుండి వీలంత తొందరగా బయటపడాలి. సరే పద అక్షిత. అలా నడుస్తూనే ఉన్నారు. ఎంత దూరం నడిచినా వారు బయటికి వెళ్ళడానికి మార్గం కనిపించలేదు. ఉదయం మొదలుపెట్టిన నడక మధ్యాహ్నానికి కూడా తిరుగుతూనే ఉన్నారు.
అలా తిరిగి తిరిగి మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ ఉన్న చోటుకే తిరిగి వచ్చారు. అదేంటి అంకిత్ ఇలా అయింది? ఎంత కష్టపడి ఇంతలా నడిచి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాం? ఏమో అక్షిత, అదే నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఫ్రెండ్స్ అందరితో పాటు వచ్చి దీన్ని చూసినప్పుడు ఎంత అందంగా కనపడిందో, కానీ ఇప్పుడు అదే వాటర్ ఫాల్స్ ఈ అందానికి 100 రెట్లు భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ అందానికి మంత్రముగ్ధులైన మనం ఇక్కడే చూస్తూ అలా ఆగిపోయాం. మనల్ని గమనించని మన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తే దారి తప్పిపోయాము. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంకిత్? నాకు చాలా భయంగా ఉంది. అక్షిత, ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచించకూడదు. ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడితో మనం ఇలా ఆగిపోకూడదు. ఖచ్చితంగా బయటపడి తీరాలి. ఇది అడవి కాబట్టి చాలా గజిబిజిగానే ఉంటుంది. దారి తప్పిపోవడం సహజం. ఇందాక ఇటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ దారుల నుండి వెళ్దాం. అప్పుడు మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. కాస్త ఓపికతో ప్రయత్నం చేసి చూద్దాం, మనకు దారి దొరుకుతుంది. తొందరగా వెళ్దాం పద అక్షిత. ఈరోజు మనకు ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. నా మాట నమ్ము అక్షిత. పద, ఇప్పుడు ఈ దారిలో నుండి వెళ్దాం. సరే పద అంకిత్. అటు వెళ్ళి సాయంత్రం దాకా ఆపసోపాలు పడి నడిచి నడిచి మళ్ళీ అదే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. ఇక ఇద్దరికి భయం స్టార్ట్ అయింది. అప్పటికే మెల్లిగా చీకటి పడటం స్టార్ట్ అయింది. ఒకవైపు వీరి కోసం పోలీసులు, స్పెషల్ ఫోర్సు సహాయంతో, అక్కడ స్థానిక గ్రామాలలోని ప్రజల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎలాంటి ఆధారం కనిపించటం లేదు. ఇదేమిటి అక్షిత ఇలా జరిగింది? ఎంత ప్రయత్నించినా దారి దొరకకపోవడమే కాక మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు? అంకిత్, నాకు ఎందుకో ఇదంతా దయ్యాల పని అని అనిపిస్తుంది. ఎందుకు ఈ దయ్యాలు ఇలా చేస్తున్నాయి? అందరిని ఒకేసారి తీసుకువెళ్ళిపోవచ్చు కదా. ఇలా ఒక్కొక్కరిని కనిపించకుండా చేసి వాళ్ళని హింసించి మనల్ని కూడా హింసిస్తున్నారు. మొన్న అనుని తీసుకెళ్ళినప్పుడే మన ముగ్గురిని తీసుకెళ్తే అయిపోయేది కదా. ఇలా హింసించి హింసించి వేటాడి చంపటం ఎందుకు? ఏమన్నావు అక్షిత? నేనేమన్నాను? అదే ఇప్పుడు లాస్ట్లో ఏమన్నావు? చంపటం దేనికి అన్నాను. అది కాదు, అంతకుముందు. అంకిత్, ఏమిటి ఇదంతా? ఇప్పుడు అలా అడిగి నాతో ఆడుకునే టైమా ఇది? అది కాదు అక్షిత, నువ్వు ముందు చెప్పు. ఏమన్నాను? అలా హింసించి హింసించి వేటాడి చంపటం ఎందుకు అన్నాను. అయితే ఏమిటి? చెప్తాను విను. ఇదంతా మనం ఇప్పటి వరకు అనుకున్నట్లు దయ్యాలు చేస్తున్న పని కాదు. మరి ఇంకెవరు చేస్తారు? చెప్తాను. కానీ మనం ఇక్కడ ఇలా ఉండటం అంత సేఫ్ కాదు. పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ టైంలోనైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం కనుక వాళ్లకు దొరికితే ఇక అంతే సంగతులు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అడవిలో పగలు వెలుగు ఉన్నప్పుడే ఇక్కడి నుండి వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఈ చీకట్లో ఎక్కడికని వెళ్తాం? నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇలాగే ఉంటే ఈ రాత్రికి మనలో ఎవరో ఒకరే ఉంటారు. ఇప్పుడేలా అంకిత్? ఏం చేద్దాం? అంకిత్ చుట్టూ చూసి, అక్షిత ఇదిగో మనం ఈ చెట్టు ఎక్కి కూర్చుందాం. అప్పుడు మనల్ని ఎవరు చూసే అవకాశం ఉండదు. అమ్మో, ఇంత పెద్ద చెట్టా? నేనెక్కలేను. అక్షిత, నేను ఉన్నాను, ధైర్యంగా ఎక్కు. అమ్మో అంకిత్, భయంగా ఉంది. ఏముండదు, ఎక్కు. ఇదిగో ఇక్కడ కాలు వేయి, ఆపై కొమ్మ పట్టుకో, జాగ్రత్త. అమ్మో అంకిత్, నా వల్ల కాదు, చాలా భయంగా ఉంది. అక్షిత, తొందరగా ఎక్కు, నీ వెనకాలే నేను ఉంటాను. అదిగో ఎవరో వస్తున్నారు. ఈ రాత్రికి మన ప్రాణాలు కాపాడుకోవాలంటే తొందరగా ఎక్కు. అంతే. ఏదో చెట్టు ఎక్కడంలో ఎక్స్పర్ట్ లాగా ఫాస్ట్గా ఎక్కేసింది. చెట్టు ఎక్కి వెనక్కి చూసేటప్పటికీ నవ్వుతూ ఎక్కుతున్న అంకిత్ను చూసి, ఎందుకు అలా అబద్ధం చెప్పావు? ఆ కంగారులో పైనుండి పడిపోతే, లేకపోతే ఇంకా అక్కడే భయపడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు రాత్రికి ఏం జరిగేదో ఏమో. సో ఇదండి పార్ట్ 1. సో దీని కంటిన్యూషన్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ అడవిలో వీళ్ళ ఫ్రెండ్స్ దొరికారా? వీళ్ళు అడవిలో కనుక్కున్నది ఏంటిది? దయ్యాలు వీళ్ళను వెంబడించాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. డే ఆఫ్టర్ టుమారో పార్ట్ 2 అనేది వస్తుంది. సో కొన్ని నాకు వర్క్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చక్కగా పెట్టలేకపోతున్నాను. సో ఇక నుంచి వీడియోలు రెగ్యులర్గా పెడతాను, కంటిన్యూ చేస్తాను. సో నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.